నటనా శిక్షణ సంస్థ నిర్వహణ బాధ్యత ఆహుతి ప్రసాద్ కు అప్పగించారు. అందుకు జీతం కూడా ఇచ్చేవారు. సరిగ్గా ఇదే సమయానికి విక్టరీ మధుసూదన్ రావు గారికి 2 సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు వచ్చాయి. వాటిలో ఉషా కిరణ్ మూవీస్ వారి మల్లె మొగ్గలు ఒకటి, మరొకటి నాగార్జున గారి తొలి చిత్రమైన విక్రమ్. విక్టరీ మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహిస్తున్న మల్లె మొగ్గలు సినిమాకు ఆయన వద్ద ఆహుతి ప్రసాద్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. మధుసూదన్ రావు అవకాశం ఇవ్వగా రెండో సినిమా అయిన విక్రమ్ సినిమాలో ఆయన నటించారు. ఆ సినిమాకు వచ్చిన పారితోషికాన్ని మధుసూదన్ రావు గారు తన దగ్గరే ఉంచుకొని శివాజీ గణేశన్ చేతుల మీదుగా ఆహుతి ప్రసాద్ కు అందించారు. శిక్షణా సంస్థలో శిక్షణ పొందుతున్నప్పుడు అప్పుడప్పుడు అక్కడికి తాతినేని ప్రకాశ్ రావు గారు వస్తూ ఉండేవారు. ఆ సమయంలో ప్రకాశ్ రావు దూరదర్శన్ కోసం మీరు ఆలోచించండి అనే కార్యక్రమం చేస్తూ అందులో ఆహుతి ప్రసాద్ ను నటింపచేశారు. దానికి డబ్బింగ్ చెప్పడానికి ప్రతాప్ ఆర్ట్ థియేటర్స్ కి వెళ్ళినప్పుడు